హై వ్యూస్. సీరియస్లీ వైసీపీకి అసలు సిసలైన మొగుడంటూ ఎవరైనా ఉన్నారు అంటే వైఎస్ షర్మిల. కొడాలి నాని భాష చెప్పాలంటే వైసీపీకి అసలైన మొగుడు, రంకు మొగుడు. ఇక పదాలు ఏవైనా పెట్టుకోండి, అవతలున్నది మహిళే, నో డౌట్. కానీ ఆమె ఈరోజు వైసీపీకి సంబంధించి లేవనెత్తున్న ప్రశ్నలు కానీ, నేను రాజశేఖర రెడ్డి బిడ్డని అని చెప్పేసి ఆమె మాట్లాడుతున్న విధానం కానీ. వాసవి ఆన్లైన్ సర్వీసెస్. మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. వైసీపీని అష్ట దిగ్బంధనం చేయడం తర్వాత సంగతి, పాతలను తొక్కేస్తుంది ఆమె అయితే. అసలు సరే కాంగ్రెస్ గెలిచిద్దే తర్వాత సంగతి. జనసేనలో ఉన్నోళ్ళు కానీ, టీడీపీలో ఉన్నోళ్ళు కానీ, ఆ బీజేపీ అయితే వైసీపీ బీ టీం లాగా ఉంది ఇప్పుడు కూడా ఏంటో. కానీ అసలు ఎవరు నోరెత్తలేని అంశాలను కూడా నోరెత్తి అసలు ఒక్కొక్క మాట మాట్లాడుతుంది కదా. నాకెందుకు కడపలో ఈసారి ఖచ్చితంగా షర్మిల గెలిచిద్ది అనిపిస్తుంది. ఈరోజు కడప జిల్లా బద్వేల్ దగ్గర కాశీనాయనపల్లి మండలం అగనాంపల్లి అని విలేజ్. అక్కడి నుంచి మేము బస్సు యాత్ర స్టార్ట్ చేసింది, ఎన్నికల ప్రచారం. ఒకటే మాట, నేను రాజశేఖర రెడ్డి బిడ్డని. రాజశేఖర రెడ్డి బిడ్డని ఒకవైపు ఉన్నా, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి తమ్ముడు అన్నాడే వైఎస్ వివేకానంద మా బాబాయ్, ఆయన చంపినా అని వాడు యూజ్ చేసింది. నేను ఒకటి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకున్నా, చంపినా అందా అని చెప్పేసి. వైఎస్ రాజశేఖర రెడ్డి తమ్ముడు వైఎస్ వివేకానంద రెడ్డిని చంపిన అవినాష్ రెడ్డి ఇంకో వైపు అన్న కొండ బద్దలు కొట్టేసింది. ఇంకంతే. ఇన్నాళ్ళు సైలెంట్గా ఉంటుంది, ఏ రకంగా చంపించారన్నట్టుగానో లేదన్నప్పుడు కడప సీటు కోసం అన్నట్టుగా అంటుంది. ఈరోజు ఓపెన్ అయిపోయింది, ముసుగు తీసేసింది. రండి ఎవడొస్తాడు రండి చూసుకుందని చెప్పేసి అన్నట్టే, ఇంకా డైరెక్ట్గా అంతే. రాజశేఖర రెడ్డి బిడ్డను రా నేను, మా బాబాయ్ని చంపింది ఎవరో కాదు అవినాష్ రెడ్డారా. అవినాష్ రెడ్డి ఇప్పుడు కడప ఎంపీగా ఉన్నాడు, మరలా కడప ఎంపీగా ఆయనే వైసీపీ నుంచి కంటెస్ట్ చేస్తా ఉన్నాడు. ఎవడరా వీడిని కాపాడుతుందంటే ఆ జగన్మోహన్ రెడ్డి. ఎవరు జగన్మోహన్ రెడ్డి అంటే వైసీపీ అధినేత. రాజశేఖర రెడ్డి బిడ్డ అయినటువంటి నేను నీతిగా, న్యాయంగా, ధర్మంగా ఓ పక్కన హత్యా రాజకీయాలు చేస్తూ హత్యలు చేస్తున్నటువంటి వాళ్ళు పక్కన పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఓ పక్క ఉన్నాడు. ఎవరు కాదు ఇప్పుడు మీరే తెలుసుకోండి. ఇదే జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఎన్ని హామీలు ఇచ్చాడు, ఎన్నికలు గెలిచిన తర్వాత ఏం చేశాడు? హత్యా రాజకీయాలు ప్రోత్సహిస్తూ, హత్యలను వాడుకుంటూ, హత్యలు చేసిన వాళ్ళని పక్కన పెట్టుకుంటూ, అదేమంటే వేరే వాళ్ళు చంపారని చెప్పేసి అంటాడా? సిబిఐ ఛార్జ్ షీట్లో ఉండి అరెస్ట్ చేయడానికి వస్తే అడ్డుకుంటాడా? ఇతనా ముఖ్యమంత్రి? ఇతనా మీకు కావాలి? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉండంగా ఆంధ్రప్రదేశ్గా అభివృద్ధి చెందదు. జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళ పార్టీ వాళ్ళు గనక మరలా గెలిచారు అంటే సర్వనాశనమే ఏపీ. కడప స్టీల్ ప్లాంట్ ఎన్నిసార్లు శంకుస్థాపన చేస్తారు? ఏంది అసలు కడప స్టీల్ ప్లాంట్ సంగతి ఏమైంది? వైఎస్ రాజశేఖర రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆ సమయంలో ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, రైతు రుణమాఫీ కానీ ఇలా చెప్పుకుంటూ పోయినట్టు రాష్ట్ర పరిశ్రమలు తెచ్చే విషయంలో కావచ్చు, పెట్టుబడుల విషయంలో కావచ్చు, ఉపాధి కల్పన విషయంలో కావచ్చు, జాబులు ఇచ్చే విషయంలో కావచ్చు, అన్నింటిలో బెస్ట్ వేలో ఉన్నాడు. అండ్ కేంద్రం నుంచి సాయాన్ని తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? తన మీద ఉన్నటువంటి కేసుల కోసం ప్రత్యేక హోదాని మోదీకి తాకట్టు పెట్టేశాడు. ప్రత్యేక హోదా మెడల నుంచి తీసుకొస్తానంటే 25 మంది ఎంపీలు ఇస్తే 30 మంది ఎంపీలు ఉన్నారు. ఏది ప్రత్యేక హోదా? ప్రత్యేక హోదా లేదు. కడప స్టీల్ ప్లాంట్ లేదు, పోలవరం కంప్లీట్ చేయలేదు, రాజధాని లేదు, జాబ్ క్యాలెండర్ లేదు, మద్యపాన నిషేధం లేదు, మెగా డిఎస్సీ లేదు. ఒక్కటంటే ఒక్కటి సభ్యంగా చేసేది జగన్మోహన్ రెడ్డి. ఇంకెందుకు గెలిపించాలి ఆ జగన్మోహన్ రెడ్డిని? అదే అంటే ఆయన మీద బోల్డెన్ కేసులు ఉన్నాయి. కేసులు ఉన్న వాళ్ళని మీరు గెలిపిస్తారా? హత్యలు ఇరుక్కున్న వాళ్ళు మీరు గెలిపిస్తారా? మనుషులు చంపిన వాళ్ళు మీరు గెలిపిస్తారా? పక్కన బూతులు తిట్టే వాళ్ళు మీరు గెలిపిస్తారా? లేక రాజశేఖర రెడ్డి బిడ్డగా ధర్మం వైపు, న్యాయం వైపు నిలబడి నన్ను గెలిపిస్తారా? మీరే తేల్చుకోండి అని చెప్పేసి సవాల్ విసిరేసింది జనానికి, ఓటర్లకి. ఇప్పుడు చెప్పండి రా బాబు, ఇంకా జగన్ నమ్మేది ఎవరు మీలో? ఇప్పుడు చెప్పండి రా బాబు, ఇంకా వైసీపీకి ఫ్యాన్ సింబల్కి ఓటేస్తా అనేది ఎవరు మీలో? నిజంగా ఫ్యాన్కి ఈసారి ఓటేస్తే ఆ ఫ్యాన్కి గురేసుకున్నట్టు అయిపోయింది అనమాట. అడ్డదిడ్డంగా అప్పులు, డెవలప్మెంట్ లేదు, ఏమీ లేదు. అదేమంటే తిట్టే వాళ్ళకే సీట్లు ఇవ్వటాలి, తిట్టే వాళ్ళకే పదవులు ఇవ్వటాలి. కిల్లి కృపారాణి కేంద్ర మాజీ మంత్రి, ఆమె ఇప్పుడు కాంగ్రెస్లో చేరింది. ఆమె సైతం ఓపెన్గా చెప్పింది, కృపమ్మ నువ్వు నా గుండెలు దగ్గరగా ఉన్నావమ్మా అని జగన్ అంటే, ఆ అన్న రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ చిట్టి తమ్ముడు జగన్మోహన్ రెడ్డిని అనుకున్నాను. తీరా నన్ను ఢిల్లీలో రాష్ట్ర ప్రతినిధిగా పెడతా అన్నాడు, క్యాబినెట్ హోదా ఇచ్చి అది లేదు, ఎంపీ టికెట్ అడిగితే అది లేదు. 3 నెలల క్రితం ఒక లేఖ లాంటిది ఆయనకి ఇచ్చి అందులో 5 నిమిషాలు అపాయింట్మెంట్ కోరే.
3 నెలలుగా వెయిట్ చేస్తామని చెప్పి 3 నెలలుగా వెయిట్ చేపిస్తున్నారు, కానీ 5 నిమిషాలు అపాయింట్మెంట్ ఇవ్వాల. ఆ లెటర్ నేను ఇచ్చింది చదివితే మానవత్వం ఉన్నోడు ఎవడైనా సరే రెస్పాండ్ అవుతాడు. మానవత్వానికి లేదేమో, అందుకే రెస్పాండ్ అవ్వాల. నమ్మి మోసం చేశాడు, నయం వంచన అన్నమాట. ఆమె మాటలే, నాయకుడు కాదు. సో ఎవరైతే ఈరోజు వైసీపీలో ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా జగన్ లాంటి వాళ్ళే. అయితే ఏదో కేసులో నిలుకొని ఉండాలా, లేదన్నప్పుడు నమ్మించి మోసం చేసేటోళ్ళని అయి ఉండాలి. మీరే చెప్పండి అయ్యా. షర్మిల చెప్పినా, పవన్ చెప్పినా, నేను చెప్పినా, చంద్రబాబు చెప్పినా అంతా చెప్తున్నది ఏంటి? ఉన్నవే చెప్తున్నారు, కళ్ళ ముందు కనిపిస్తున్నవే చెప్తున్నారు. వివేకానంద రెడ్డిని చంపిన తర్వాత గుండెపొడని చెప్పింది ఎవరు? దానిని హత్య అన్న తర్వాత అది టీడీపీ చంపించారని అన్నది ఎవరు? సిబిఐ ఎంక్వైరీ అడిగింది ఎవరు? ఆ తర్వాత అధికారంలోకి వచ్చి సిబిఐ ఎంక్వైరీ వద్దని అన్నది ఎవరు? సిబిఐ ఎంక్వైరీ సునీత రెడ్డి ఆవేళ ముందుకు వెళ్తూ ఉంటే ఆమె మీద లేనిపోయి నిందలేసింది ఎవరు? ఆమె మీద సిబిఎస్పీ రామసింగ్ మీద కేసులు పెట్టింది ఎవరు? ఈరోజు సునీత రెడ్డి కానీ వాళ్ళ అమ్మ కానీ కడప నుంచి పోటీ చేస్తారని అనుకుంటే వద్దని చెప్పి షర్మిల రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. సో ఈరోజు సునీత రెడ్డి అంటుంది, మా నాన్నకి న్యాయం జరిగే వరకు నేను పోరాడుతూనే ఉంటా. ఈ కడప ఎంపీ టికెట్ గురించే ఆ రోజు షర్మిలని మా నాన్న అడగటం, ఆ విషయం తెలిసే అవినాష్ రెడ్డి అండ్ వాళ్ళు వచ్చేసి మా నాన్న అడ్డు తొలగించుకుంటూ ఇవన్నీ జరిగి ఉన్నాయి. చంపి నా పక్కనే ఆ రోజు తిరుగుతూ ఉంటే నా తండ్రి ఆత్మ ఎంత క్షోభించిందో. ఇటువంటి వాళ్ళు అసలు మనుషులా? ఇటువంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండాలా? ఇటువంటి వాళ్ళు మీరు గెలిపిస్తారు ఆలోచన అని చెప్పేసి సునీత సైతం అంటూ, ఈరోజు నేను అదే అంటున్నా, ఎవరికి ఓట్లేస్తారు మీరు? ఆలోచించుకోండి. రాష్ట్ర భవిష్యత్తు ఇది. ఒక్కటంటే ఒకటి సవ్యంగా చేసాడా, అది ఏంటో కింద కామెంట్ మీరే తెలియచేయండి.